ఆసియా కప్ టోర్నీలో షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్ తర్వాత టీమిండియా ప్లేయర్స్ పాక్ ప్లేయర్స్ కి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాక్ ప్లేయర్స్ ఇప్పుడు రగిలిపోతున్నారు. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ ను విధుల నుంచి తప్పించాలంటూ, లేకపోతే ఆసియా కప్ టోర్నీని బాయ్కాట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది పాక్ టీం. పాకిస్తాన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఐసీసీ లేదు. పాకిస్తాన్ డిమాండ్లను తిరస్కరించే యోచనలో ఉంది. ఈ వివాదంలో పైక్రాఫ్ట్ కు ఎలాంటి రోలు లేదంటుంది ఐసీసీ. ఒక్కరి రిక్వెస్ట్ కోసం మ్యాచ్ రిఫరీపై వేటు వేయడం సరికాదు అంటూ కూడా ఐసీసీ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే, క్రికెట్ మ్యాచ్ అనంతరం ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఇరు టీమ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేది చాలా కామన్గా వస్తుంది. మనందరం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ అనంతరం ఇరు జట్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. దీనికి కారణం ఏంటి అంటే, భారత జట్టు పహల్గాం దాడికి నిరసనగా పహల్గాం దాడి బాధితులకు తమ సానుభూతిని తెలియజేస్తూ, తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఇవ్వకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కెప్టెన్ కూడా దీనికి మద్దతుగా ఉన్నారు. పూర్తిగా జట్టంతా కలిసి డిస్కస్ చేసుకొని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని అక్కడి రిఫరీ వాళ్ళకి చెప్పారు. పాకిస్తాన్ కెప్టెన్కి కూడా, సల్మాన్ అలీకి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి ఎందుకు ఇంత గందరగోళం అవుతుంది అనే అంశం వచ్చినప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఈ విషయంలో పెద్ద అభ్యంతరం వ్యక్తం అవుతుంది. మాకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎలా ఉంటారు, ఇది మాకు అవమానంగా భావిస్తున్నాం. ఒకవేళ కనుక ఈ విషయంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే, ఆ రిఫరీని కనుక మీరు తప్పించకపోతే, ఆండీ పైక్రాఫ్ట్ ఆయన్ని కనుక తప్పించకపోతే మేము ఖచ్చితంగా ఈ సిరీస్ని బాయ్కాట్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరికి నష్టం ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. అసలు మొట్టమొదటిది, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం చాలామంది భారతీయులకు ఇష్టం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదుల భారతదేశంలో సృష్టించినటువంటి నరమేధానికి భారత ఆటగాళ్లు తమ సంఘీభావాన్ని తెలియజేయడం తప్ప, అందులోనూ సరే పాకిస్తాన్ ఆటగాళ్లకు సంబంధం లేదా అంటే, పాకిస్తాన్ ఆటగాళ్లలో సైతం చాలామంది రకరకాల పిచ్చి పిచ్చి పోస్టులు చేసి భారతదేశాన్ని అవమానించిన సందర్భాలు లేకపోలేదు. భారతీయులను అవమానించిన సందర్భాలు, భారతీయుల గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడినటువంటి సందర్భాలు లేకపోలేదు. స్పోర్ట్స్మెన్షిప్ కదా అని చెప్పేసి అక్కడ రాజకీయాలను మేము పట్టించుకోం, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాలకి మాకు సంబంధం లేదు, కేవలం ఆట ఆడి వెళ్ళడం మాత్రమే మా పని అని మీరు చెప్పగలుగుతారా? ఆటకి లేదంటే ఆటను అభిమానించే వాళ్ళకి సంబంధం లేదా? ఆ దేశ పౌరులు ఆ దేశ ఆటగాళ్ల కోసం ఇంత తపన పడుతున్నప్పుడు, ఏ దేశ పౌరులైనా, భారతదేశ పౌరులైనా సరే, క్రికెట్ అనేది ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్కి ఒక రకమైనటువంటి ఎమోషన్. అది ఇట్స్ నాట్ జస్ట్ గేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. ఖచ్చితంగా ప్రతిదీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ దేశంతో ఓడిపోయినా తట్టుకోగలుగుతారు, కానీ పాకిస్తాన్ మీద భారతదేశం ఓడిపోతే తట్టుకోలేరు. అలాగే పాకిస్తాన్ భారతదేశం మీద ఓడిపోతే అక్కడ పాకిస్తాన్లో కూడా ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతారు. మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది కేవలం వారికి సంబంధించిన ఆట కాదు, దేశాలకి సంబంధించిన ఆట. దేశం మొత్తం టీవీల ముందు కూర్చుంటుంది. దేశం మొత్తం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ప్రతి బాల్కి, ప్రతి 4కి, ప్రతి 6కి రక్తం మరిగిపోతుంటుంది. బట్టలు చించుకొని మరి ఈలలు వేసి గోలలు చేస్తుంటారు గెలిచిన వాళ్ళు. మనం చూస్తుంటాం. టపాసులు పేలుస్తారు, అదేదో పెద్ద పండగ రోజులాగా జరుపుకుంటారు. సో అంత ఎమోషనల్ బాండింగ్ ఉంది ప్రజలకి క్రికెట్తో, అందులోనూ ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ అంటే. సో ఇది కేవలం ఆటగాళ్లకు సంబంధించిన ఆట కాదు, ఇరు దేశాలకు సంబంధించిన ఆట. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే, అసలు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడానికే భారతీయులకు చాలామందికి ఇష్టం లేదు. ఇలాంటి తరుణంలో భారత్ సిద్ధపడడం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. చాలామంది విమర్శలు చేశారు, చాలామందికి ఇష్టం లేదు. మన భారతీయుల్ని మట్టుబెట్టినటువంటి, మన భారత సైనికులను మట్టుబెట్టిన వాళ్ళని, మన భారత సైనికుల ప్రాణాలు తీసిన వాళ్ళని, మన భారత అమాయక ప్రజల యొక్క ప్రాణాలు తీసిన వాళ్ళని, మన భారత మహిళ కుంకుమ చెరిపి వేసిన వాళ్ళని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఇదే స్పోర్ట్స్మెన్షిప్ అని చెప్పేసి అడిగిన వాళ్ళు లేరా? ఉన్నారు. అన్నిటికి మించి
మరొక వాదం కూడా ఉంది ఇక్కడ. ఆ దేశానికి ఒకవేళ ఆదాయం వస్తే, ఇప్పుడు భారతదేశానికి క్రికెట్ ద్వారా ఆదాయం వస్తే అది కేవలం క్రికెట్కే చెందుతుందా? ప్రభుత్వాలకి లాభం లేదా? ఖచ్చితంగా ఉంటుంది. మన దగ్గరైనా ప్రాపర్ రెగ్యులేషన్ ఉంటుంది. కానీ పాకిస్తాన్లో అలా ఉండదు పరిస్థితి. వాళ్ళు నిజంగా మ్యాచ్లు ఆడితే ఆ దేశానికి లాభం వస్తే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ప్లేయర్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారా? ఫెసిలిటీస్ కోసం ఇన్వెస్ట్ చేస్తారా? లేదంటే ఏదైనా అభివృద్ధి కోసం ఇన్వెస్ట్ చేస్తారా? దే ఇన్వెస్ట్ ఇన్ టెర్రరిజం. వాళ్ళు మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్ళి టెర్రరిస్టులకు ఇచ్చి మన మీదే బాంబులు వేయించి మన ప్రాణాలు తీయడానికే కదా ఇన్వెస్ట్ చేసేది. మరి అలాంటి వాళ్ళకు ఉపయోగపడేలా మనం ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వచ్చింది. అయినప్పటికీ విత్ ద అల్టిమేట్ స్పోర్ట్స్మెన్షిప్ భారత ఆటగాళ్ళు సిద్ధమయ్యారు. దాంట్లో ఆ దేశంతో ఆడుతున్నప్పుడు ఇంత ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకంటూ కేవలం మేము ఆటగానే చూడడం లేదు, భారతీయులకు మేము మద్దతుగా ఉన్నాం, భారత ప్రజల యొక్క ఎమోషన్స్ కూడా మాకు ఇంపార్టెంటే అని చెప్పడం కోసం మేము ఎవరైతే అక్కడ ఆ దాడిలో చనిపోయారో, పహల్గామ్ దాడిలో వాళ్ళ కుటుంబాలకు మేము సంఘీభావం తెలియజేస్తాం ఈ సందర్భంగాని భారతీయులు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. తప్పే ఉంది? సిగ్గుపడాలి కదా. ఇలాంటివి తెలుసుకొని ఇలాంటివి జరిగితే సిగ్గుపడాలి, మారాలి, వెళ్ళి వాళ్ళ దేశంలో నాయకుల్ని ప్రశ్నించాలి. ఇదిగో మాకు సిగ్గేస్తుంది వెళ్ళి ఆడాలంటే, చీకొడుతున్నారు మా మొహం మీద అని చెప్పేసి అడగగలగాలి. అంతే తప్ప మీరు మమ్మల్ని బాయ్కాట్ చేస్తారా, మీరు మాకు షేక్ హ్యాండ్ ఇవ్వరా, మేము బాయ్కాట్ చేస్తాం. బాయ్కాట్ చేస్తే ఎవరికి నష్టం? భారతదేశంలో ప్రపంచ దేశాల్లో భారతదేశ క్రికెటర్లే రిచెస్ట్ క్రికెటర్స్. ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లీ గేమ్ ఇది. అందులో భారతీయులు రిచెస్ట్ ప్లేయర్స్. ప్రపంచంలో ఎవ్వరు ఇంతింత ఫీజులు ఇవ్వరు, ఇంతింత పేమెంట్స్ ఇవ్వరు ప్లేయర్స్కి. ఇంత రిచెస్ట్ ప్లేయర్స్ కాదు మిగతా అందరూ. పాకిస్తాన్ టీం మొత్తానికి పెట్టే బడ్జెట్ ఒక్కసారి భారతదేశ ప్లేయర్స్ పార్టీ చేసుకుంటే అయ్యేంత ఖర్చు. పాకిస్తాన్ టీం మొత్తానికి పెట్టేటువంటి ఎఫర్ట్ పాకిస్తాన్ దేశం నుంచి భారతదేశం ప్లేయర్స్ ఒకరోజు లంచ్కో డిన్నర్కో వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే అయ్యేంత ఖర్చు ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి. అంత రిచ్ భారత ప్లేయర్లు. భారతదేశం అంత స్ట్రాంగ్గా ఉంది క్రికెట్ విషయంలో. ఐసీసీ అంత స్ట్రాంగ్గా ఉంది, బీసీసీ అంత స్ట్రాంగ్గా ఉంది. మీరేం చేయగలుగుతారు? ఈ మ్యాచ్ లేకపోతే భారతదేశానికి ఏమైనా నష్టమా? ఈ సిరీస్ లేకపోతే భారతదేశానికి ఏమైనా నష్టమా? ఎవరికి నష్టం? మీకు నష్టం. క్రికెట్ ఆడాలంటే మీతో ఎవరు ముందుకు రాక, మీ క్రికెట్ టీమ్స్ డబ్బులు లేక, అక్కడ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పీసీబీకి డబ్బులు లేక నానా అవస్థలు పడుతుంటే ఒక రకంగా స్పోర్ట్స్మెన్షిప్ చూపించి మేము ఆడడానికి సిద్ధమయ్యాం. మమ్మల్ని బెదిరించే స్థాయిలో లేరు మీరు, అది గుర్తించాలి ఖచ్చితంగా. పాకిస్తాన్ భారతదేశానికి భారత క్రికెట్కి అల్టిమేట్ జారీ చేసే పరిస్థితుల్లోనో, బెదిరించే పరిస్థితుల్లోనో, డెడ్ లైన్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. జాలిపడి ఆడుతున్నాం ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఒక వరం మీకు మేము ఆడడం. పాకిస్తాన్తో భారత ప్లేయర్లు క్రికెట్ ఆడడం అనేది ఒక వరం వాళ్ళకి. సో ఖచ్చితంగా ఇలాంటి బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి, కనీసం ఆలోచించే పరిస్థితి లేదు. భారత్ వెనక్కి తగ్గే ఆలోచన కూడా లేదు. మనం చూస్తున్నాం మోసిన్ నఖ్వీ చేసినటువంటి ఆ పోస్ట్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు.